మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ సినిమాపై ఆసక్తి పెంచాయి. కాగా ఈ భారీ సినిమాను ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదల కానుంది. వార్ ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కు తారక్ అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులకు ఇబ్బందులు కలగకుండా ఈవెంట్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను దక్కించుకున్నారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాను స్పెయిన్, జపాన్, అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. వార్ 2 సినిమాను 210 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. నిన్న ఈవెంట్లో తారక్, హృతిన్ అదరగొట్టారు. బ్లాక్ అండ్ బ్లాక్ గెటప్స్లో దుమ్మురేపాడు. అలాగే తారక్ స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ 13 ఏళ్ల క్రితం బాద్షా ఈవెంట్ సమయంలో వరంగల్లో తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధపెట్టింది. అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను. వార్ 2 నేను చేయడానికి కారణం ఆదిత్య చోప్రా. ఈ సినిమా నువ్వు చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను తీస్తానని చెప్పి నాకు ఈ సినిమా చేసేందుకు భరోసా ఇచ్చిన ఆదిత్య చోప్రా గారికి థాంక్స్ అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. సినిమా గురించి, అభిమానుల గురించి మాట్లాడుతూ ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం గురించి, పోలీసుల సహకారం గురించి మాట్లాడటం మర్చిపోయా. క్షమించండి అని అన్నాడు తారక్. ఈవెంట్లో నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించాలి. నా 25 సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నాడు ఎన్టీఆర్.